Hello, my math ninjas. So here we are with yet another dhamakedar session. Exercise 1.1 solutions already చూసుకున్నాం. ఇప్పుడు exercise 1.2 of real numbers grade 10 NCERT textbook ది. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక క్విక్ అనౌన్స్మెంట్, తొందరగా ఈ వీడియోని లైక్ చేసేసేయండి ఇంకా లైక్ చేయలేదు అంటే. ఆల్సో ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేసేయండి. దాని పక్కన ఒక గంట కూడా ఉంటుంది, ఆ గంటను కూడా కొట్టేసేయండి. ఆ గంట కొడితే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా నేను ఏ వీడియో ఎలాంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫస్ట్గా. సో మీరు ఏ సెషన్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆల్రైట్, సో లెట్ us get started with the session. ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో ఏంటి, ఎక్సర్సైజ్ 1.2లో డెఫినెట్గా ఒక 4 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రూవ్ దాట్ రూట్ 5 ఈజ్ ఇర్రాషనల్ అని అంటున్నారు. మనం దీని సొల్యూషన్ ఒక కాంట్రడిక్షన్తో స్టార్ట్ చేద్దాం. లెట్ us assume that రూట్ 5 ఈజ్ రాషనల్. అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ p/q where p and q are co-prime integers. Okay, co-prime integers and your q is not equal to 0. ఇది మన అజంప్షన్ అన్నమాట. సో ఏంటి, ఇది రేషనల్ నంబర్ అనుకున్నాం కాబట్టి రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు p/q అని రాసుకోవచ్చు కదా. నౌ ఐ విల్ స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసినప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు p²/q² అని వస్తుంది. దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే p² ఈజ్ ఈక్వల్ టు 5q² అని వస్తుంది. దీన్ని మనం 1 అని పెట్టుకుందాం. ఇప్పుడు p² ఈజ్ ఈక్వల్ టు 5q² అంటే నేను q²ని p²/5 అని రాసుకోవచ్చా కదా. అంటే ఏంటి, 5 divides p². That implies 5 also divides p according to our fundamental theorem of arithmetic. దీని డెఫినేషన్, దీని రిలేటెడ్ థియరమ్ మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ కాదు, 1 షాట్ రివిజన్ చేసుకుంటున్నప్పుడు చెప్పాను. ఇప్పుడు దీన్ని అలానే ఉండనివ్వండి. దీన్ని నేను 1 అని పెట్టుకుంటా. ఓకే, దీన్ని నేను స్టార్ అని పెట్టుకున్నా, దీన్ని నేను 1 అని పెట్టుకుంటా. ఓకే, నౌ ఇప్పుడేంటి, 5 divides p² అంటే ఒక్క నిమిషం, 5 divides p², లేకపోతే ఇలా రాసుకుందాం ఒక్క నిమిషం. 5 divides p², that means 5 also divides p. అంటే there exists some number c కదా. డివైడ్ చేసినప్పుడు ఒక కోషియంట్ అయితే వస్తుంది కదా. సో p ఈజ్ ఈక్వల్ టు 5 మల్టిప్లైడ్ విత్ c అని రాసుకోవచ్చు. దీన్ని మనం 2 అని పెట్టుకుందాం. ఆల్ రైట్, ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ స్టార్ ఈక్వేషన్ ఉంది కదా, దీంట్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇన్ స్టార్ వి సబ్స్టిట్యూట్ 2. ఏమవుతుంది, స్టార్ ఏంటి, p² ఈజ్ ఈక్వల్ టు 5q². కానీ p² బదులు నేను ఇది రాసుకుంటా, అంటే p బదులు నేను 5c అని రాసుకుంటా. సో 5c² ఈజ్ ఈక్వల్ టు 5q². ఇక్కడి నుంచి 5q² ఈజ్ ఈక్వల్ టు 25c². అంటే q² ఎంత వస్తుంది, 1/5. ఈ మల్టిప్లికేషన్ విత్ 5 అటువైపు పంపించుకుంటే డివిజన్ అయిపోతుంది, మల్టిప్లైడ్ విత్ 25c². ఇక్కడి నుంచి మనకి ఏమొచ్చింది, యువర్ q² ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 5c² అని వచ్చింది. అంటే c² ఇస్ వాట్, q²/5 అన్నట్టే కదా. అంటే యువర్ 5 డివైడ్స్ q², divides q². That implies 5 also divides q అన్నట్టే కదా. ఎస్, అంటే ఏంటి, there exists some d such that your q is equal to 5d. అంటే 5 divides q అంటే డివైడ్ చేసేటప్పుడు మనకు ఒక కోషియంట్ వస్తుంది కదా. సో q is equal to 5d అయిపోయింది. దీన్ని మనం 3 అని పెట్టుకుందాం. మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం స్టార్టింగ్నా,
P and Q are co-prime numbers అని అజ్యూమ్ చేసుకున్నామా? అంటే ఏంటి? ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ P and Q కెన్ హ్యావ్ ఇస్ 1. కానీ ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఏంటి? ఇక్కడ 5 హ్యాస్ అ కామన్ Pకి కూడా 5 కామన్ ఫ్యాక్టర్ ఉంది, Qకి కూడా 5 కామన్ ఫ్యాక్టర్ ఉంది. 5 is a factor of P and Q. Kani, that is a contradiction. It's a contradiction. Enduku? Because we assumed P and Q to be co-prime numbers. A contradiction enduku ochindi? Because our assumption that root 5 is equal to P by Q is false. That implies your root 5 is irrational. And manam prove cheskunnam. Alright. So ఒకసారి మళ్ళీ ప్రూఫ్ I'm letting you go through the proof. చూసుకోండి. మనం assume opposite గా చేసుకుంటున్నాం. మనం ఏం assume చేసుకుంటున్నాం? That root 5 is rational అని in the form of P by Q, where A by B, where B is not equal to 0 and A and B are co-prime numbers. Ante they should not have any other common factor other than 1. So root 5 ni A by B అని రాస్తున్నా. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు root 5B is equal to A. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే 5B square is equal to A square అని వస్తుంది. అంటే ఏంటి? B square is equal to A square by 5. 5 divides A square. So according to the theorem, if P is a prime number, P divides A square, then P also divides A. ఇక్కడ 5 ఏంటి? ప్రైమ్ నెంబర్. ఇట్ డివైడ్స్ A square, కరెక్టా? విచ్ ఇస్ A square, so it also divides A. So 5 shall also divide A. ఓకే, అయిపోయిందా? అంటే A divided by 5 is equal to some constant integer C అనుకుందాం. So A is equal to 5C. Similarly, ఈ A is equal to 5C, 3C కాదు, A is equal to 5C ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ A I will write 5C. సో A square అంటే 5C whole square అయిపోతుంది. సో 5B square is equal to 25C square. ఈ 5 ఇటువైపు తెచ్చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోయి 5 అని వస్తుంది. B square is equal to 5C square. ఇక్కడి నుంచి 5 కింద పెట్టుకుంటే B square by 5 is equal to C square అని వస్తుంది. అంటే ఏంటి? your 5 divides B square, so 5 also divides B అన్నట్టే కదా. అంటే 5 divides both A and B అన్నమాట. కానీ అది కాంట్రడిక్షన్. అప్పుడు 5 కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది కదా. కానీ కామన్ ఫ్యాక్టర్ 5 ఉండకూడదు కదా. యూ కెనాట్ హ్యావ్ ఎనీ అదర్ కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అవర్ అజంప్షన్ దట్ root 5 is rational is wrong. So root 5 is irrational. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద నంబర్స్ ఉంటే ఎలా చేయాలి? దీన్ని కూడా మనం కాంట్రడిక్షన్తో స్టార్ట్ చేయాలి. వీఆర్ అజ్యూమింగ్ దట్ 3 plus 2 root 5 is a rational number అని మనం తీసుకుంటున్నాం. ఆల్ రైట్, ఈ +3 అటువైపు పంపించుకుంటా. సో root 5 is equals to P by Q minus 3 అవుతుంది. ఇప్పుడు I will do squaring on both the sides. ఒక్క నిమిషం, 1 minute, I'm so sorry. Okay, we have 3 plus 2 root 5 is equal to P by Q. ఇలాంటి ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా we will always assume that root 5 I'm so sorry, ఒక రేషనల్ నెంబర్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మిగతాదంతా అటువైపు పంపించుకుంటాం. ఓకే, సో 2 root 5 is equal to P by Q minus 3. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో 2 into 2 4, 4 into 5 is equal to P square by Q square plus actualga 1 minute, I am always getting confused here. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? 3 plus 2 root 5 is equal to P by Q తీసుకొని దీన్ని మనం ఇటువైపు పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3 is equal to P by Q minus 2 root 5. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేసుకుందాం. చేసుకుంటే ఏమైపోతుంది? 9
దిస్ విల్ బి p square by q square ప్లస్ దీని స్క్వేర్ ఏంటి 4 into 5 20 minus 2 into 2 root 5 into p by q. అంతేనా? ఈజీ పీజీ. ఇప్పుడు ఏమైపోయింది? 9 minus p square by q square minus 20 is equal to minus 4 root 5p by q. నేను ఏం చేశాను ఇక్కడ? I have sent all the rational numbers to one side. సో ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ? we have minus p square by q square minus 11 is equal to minus 4 root 5 p by q. Alright. సో ఇక్కడ మనం LCM తీసుకుందామా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ minus p square minus 11q square by q square is equals to minus 4 root 5p by q అని వచ్చింది. q ఇక్కడ ఒక q క్యాన్సిల్ అయిపోతుంది. లెట్ మీ డిసపియర్ సో దట్ ఐ హ్యావ్ స్పేస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీసుకుంటే p స్క్వేర్ ప్లస్ 11q స్క్వేర్ బై q వస్తుంది. ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీసుకొని ఆ రెండు క్యాన్సిల్ చేస్తే 4 రూట్ 5p అని వస్తుంది. ఇప్పుడు ఈ pని ఇటువైపు పంపించుకుందామా? అప్పుడు p స్క్వేర్ ప్లస్ 11q స్క్వేర్ బై pq is equal to 4 multiplied with root 5 వస్తుంది. ఈ 4ని కూడా ఇటువైపు పంపించుకుందామా? అప్పుడేమవుతుంది? root 5 is equal to p square plus 11q square by 4pq, which is clearly a rational number. కానీ రూట్ 5 ఏంటి? మనం ఆల్రెడీ ఇందాక ప్రూవ్ చేసుకున్నాం కదా, రూట్ 5 ఇస్ ఇర్రాషనల్. మనకేమొచ్చింది? ఒక ఇర్రాషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు రాషనల్ నంబర్ అని వచ్చింది, విచ్ ఇస్ అ కాంట్రడిక్షన్. ఆ కాంట్రడిక్షన్ ఎందుకు అరైజ్ అయింది? ఎందుకంటే వి అజ్యూమ్డ్ దట్ దిస్ ఇస్ అ రాషనల్ నంబర్. సో 3 + 2 రూట్ 5 ఇస్ అ ఇర్రాషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేసేసాం. ఈజీయా? ఈజీ పీజీ కదా. నా let us move forward and take up the next question. దీన్ని ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చు. let me show you that. the another way to do this is, నేను ఇందాక ఏం చేసుకున్నా? 2 రూట్ 5 అటువైపు పంపించుకున్నా. 2 రూట్ 5ని పంపించుకోకుండా you can send your 3 to that side. ఓకే, అప్పుడేమవుతుంది? 2 రూట్ 5 is equal to a by b minus 3 అవుతుంది. సో 2 రూట్ 5 ఇక్కడ LCM తీసుకుంటే a plus 3b by b వస్తుంది. ఆ 2ని కూడా ఇటువైపు పంపించేసుకుంటే రూట్ 5 is equal to 1/2 into a minus 3b by b వస్తుంది. అంటే రూట్ 5 is equal to a minus 3b by 2b. కానీ a minus 3b by 2b ఏంటి? ఇట్ ఈస్ క్లియర్లీ అ రాషనల్ నంబర్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఓకే, అప్పుడు ఏమైంది? ఒక ఇర్రాషనల్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు అ రాషనల్ నంబర్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఆ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఇది ఒక రాషనల్ నంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి. దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఇర్రాషనల్. ఆల్ రైట్. నౌ ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రాషనల్. ఇప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్ టు p by q అని పెట్టుకుందాం. అప్పుడు √2 ఏమవుతుంది? q by p, విచ్ ఇస్ అ రాషనల్ నంబర్. q by p ఈజ్ ఆల్వేస్ అ రాషనల్ నంబరా? కానీ √2 ఏంటి? ఇర్రాషనల్ నంబర్ అని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇర్రాషనల్ నంబర్ కెనాట్ బి ఈక్వల్ టు అ రాషనల్ నంబర్. సో దేర్ ఇస్ అ కాంట్రడిక్షన్. వాట్ ఈస్ అ కాంట్రడిక్షన్? దట్ 1/√2 is a rational number. So 1/√2 is irrational. 1/√2 is irrational. Now 7/√5 nela prove chesukovali. Same. We will start by assuming that 7/√5 is a rational number. అప్పుడు ఏంటి? √5 నెలా రాసుకోవచ్చు? p/7q అని రాసుకోవచ్చు కదా. ఈ 7 ఇటువైపు తీసుకెళ్ళిపోతే. సో ఇప్పుడు ఏమైంది? ఇది ఒక రాషనల్ నంబర్ అయిపోయింది, ఇది ఒక ఇర్రాషనల్ నంబర్ అయిపోయింది. కెన్ an irrational number be equal to a rational number? No. కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం అజ్యూమ్ చేసుకున్నాం 11√5 is rational అని. Therefore our assumption is wrong. 7√5 is
irrational. ఇవన్నీ ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాం మనం? when we already proved that √2, √3, √5 ఇవన్నీ irrational అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి. now same goes with this. 6 plus √2 irrational అని ప్రూవ్ చేయమంటున్నారు. మనం స్టార్ట్ ఎలా చేద్దాం? కాంట్రడిక్షన్ తోటి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు p by q. సో √2 ఈజ్ ఈక్వల్ టు p by q minus 6 అవుతుంది. అంతేనా? అంటే ఇది ఒక రేషనల్ నెంబర్ అయ్యింది, ఇది ఒక ఇర్రాషనల్ నెంబర్ అయ్యింది. దే కెనాట్ బీ ద సేమ్. సో అవర్ కాంట్రడిక్షన్, అవర్ అజంప్షన్ ఇస్ రాంగ్. దేర్ ఫోర్ 6 plus √2 ఈజ్ ఇర్రాషనల్. అంతే. దట్స్ ఇట్. దట్స్ హౌ ఈజీ దిస్ ఎంటైర్ చాప్టర్ ఇస్. ఓకే, సో దీంట్లో నుంచి ఒక డెఫినెట్గా 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయండి. 4 మార్క్స్ కనుక ఇలాంటి క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు ఆల్సో ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రాషనల్. స్టార్టింగ్లో మనం ప్రూవ్ చేసుకున్నాం, దీన్ని 1 షాట్ రివిజన్ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ రైట్, సో దాట్ ఈజ్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మీరు పెట్టచ్చు. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్.